కృష్ణా జిల్లా గుడివాడలో మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని వర్గీయులు ఆక్రమించుకున్న సుమారు 100 కోట్లకు పైగా విలువైన స్థలాన్ని బాధితులు శనివారం స్వాధీనం చేసుకున్నారు. చైతన్య సహకార సంఘం 7.66 ఎకరాల్లో వేసిన 60 మందికి చెందిన ప్లాటును కరోనా సమయంలో వైసీపీ నాయకులు ఆక్రమించారు. ఆక్రమణకు గురైన తమ స్థలాన్ని చూడడానికి వెళ్లిన బాధితులపై అప్పటి ఎమ్మెల్యే కొడాలి నాని అనుచరులు రౌడీలతో దాడులు చేయించారు. దీనిపై బాధితులు కోర్టుకు వెళ్లగా వారికి అనుకూలంగా తీర్పొచ్చింది. అయినప్పటికీ కబ్జాదారులు ఆ స్థలం ఖాళీ చేయడం లేదు. అయితే నాని వర్గీయులకు భయపడి అధికారులు కూడా బాధితుల ఫిర్యాదులకు స్పందించలేదు. దీంతో బాధితుల్లో 18 మంది ధైర్యం చేసి హైకోర్టుకు వెళ్లారు. వారిలో కొందరు మేం వైసీపీకి చెందిన వారమేనని తమ స్థలం ఇప్పించాలని నాని వద్దకు వెళ్లగా 20 ఏళ్ల క్రితం రేటుకు కొంటాం, ఇష్టమైతే ఇవ్వండి లేకుంటే వెళ్లిపోండి అని ఆయన సమాధానం ఇచ్చినట్లుగా బాధితులు వాపోయారు. 5 బాధితులు గుడివాడ సివిల్ కోర్టును ఆశ్రయించగా సూరపనేని బాలకిరణ్ బాబుకు స్థలం అప్పగించాలని కోర్టు తీర్పిచ్చింది. మిగతా వారు కూడా తమకు అనుకూలంగా తీర్పు వస్తుందని ఎదురుచూస్తున్నారు. ఈలోగా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డం, టీడీపీ కూటమి ఘన విజయం సాధించడంతో బాధితుల్లో ధైర్యం వచ్చింది. శనివారం వైసీపీ నాయకులు ఆక్రమిత స్థలం వద్దకు చేరుకున్న బాధితులు జేసీబీల సాయంతో కంచెను తొలగించి భూమిని స్వాధీనం చేసుకున్నారు. ఇన్నాళ్లు అధికారాన్ని అడ్డం పెట్టుకుని పేట్రేగిపోయిన కొడాలి నాని అనుచరులను తగిన శాస్తి చేస్తామంటూ బాధితులు అంటున్నారు.